అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంట్లో పరమ పవిత్రమైన ప్రదేశం దేవుని గది. అయితే ఈ దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం. అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి, ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు. ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది. దేవుడి గదిని శుభ్రపరచడానికి చీపురును ఉపయోగించకూడదు. ఏదైనా తడిబట్టతో శుభ్రం చేసుకోవాలి. ఆడవారికి నెలసరి సమయం తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్లు చల్లిన తర్వాత దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి. నీళ్లతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు అని పండితులు చెబుతున్నారు. పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు. ఇక నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలని నియమం ఏమీ లేదు. స్త్రీల పాపిటి మీద గంగమ్మ తల్లి నివాసమే ఉంటుంది. కాబట్టి స్త్రీలు పాపిటి మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిది. ఎండిన పూలను పూజ గదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పూజ చేసేటప్పుడు అగరబత్తీలు వెలిగిస్తాం. వెలిగించిన అగరబత్తులకు పొగ రావాలని చాలామంది నోటితో ఊదుతారు. కానీ నిజానికి అలా ఊదకూడదట. ధూపం వెలిగించిన తర్వాత దానిని అలాగే వదిలేయాలట. అప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది. అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉంది. నిత్య దీపారాధనకు 3 అగరబత్తులను వెలిగిస్తే మంచిది. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము. కానీ అలా ఉంచకూడదు. పూజ ప్రారంభించే ముందు పూజా మందిరం దగ్గర బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేయాలి. నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్ళను చల్లుకోవాలి. స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిటిన కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి. స్త్రీలు మంగళవారం నాడు పూజ చేస్తే చాలా మంచిది. పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే మంచిది కాదు. శ్రీరామ పట్టాభిషేకం ఉన్న దేవుని ఫోటో తప్పనిసరిగా పూజ గదిలో ఉండాలి. చేతిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడు విగ్రహం పూజ గదిలో ఉండకూడదు. పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచితే మీకు అదృష్టం వర్తిస్తుంది. శివపార్వతులు కలిసి ఉన్న ఫోటో పూజ గదిలో ఉంటే మీ వివాహ జీవితంలో సమస్యలు లేకుండా ఉంటాయి. పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుని తొండం ఎడం వైపున తిరిగి ఉండాలి. ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోతే గురువారం రోజు మీ ఇంట్లో రావి ఆకుతో పూజ చేయాలి. ఒక రావి ఆకు తెచ్చి శుభ్రంగా కడిగి పసుపు నీటితో ఓం శ్రీ హ్రీ శ్రీం నమః అనే మంత్రాన్ని రాయండి. అనంతరం ఆ ఆకును లక్ష్మీదేవికి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి. పూజ చేసిన తర్వాత దీనిని దైవ ప్రసాదంగా భావించి ఈ ఆకును డబ్బులు పెట్టుకునే ప్లేస్లో ఉంచండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. మహిళలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే భర్తను కూడా మంచిది కాదని
పండితులు చెబుతున్నారు. స్త్రీలు జుట్టు విరబోసుకొని భర్తకి కనపడరాదు. అలా కనపడితే భర్తకి గండం. ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచాలి. లేదంటే రాగి వస్తువుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి. నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. కొందరి ఇళ్లలో దేవుడి పటాలు వంగిపోవటం, బూజు పట్టడం, లేదంటే అద్దాలు పగిలిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అటువంటి దేవుడి పటాలను ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు. అమావాస్య, ఆదివారం రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రాన్ని చదవండి. ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. మంగళవారం మరియు శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులిపే పని అస్సలు పెట్టుకోకండి. ఇలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే 81 సార్లు గం గణపతియే నమః అని తలుచుకొని మంచం దిగాలి. అలాగే రాత్రివేళ పడుకునే ముందు 11 సార్లు ఓం నమః శివాయ అని తలుచుకొని నిద్రపోతే చాలా మంచిది. ఇలా నిత్యం చేస్తే మీపై దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. తలస్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలు సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఎందుకంటే మనపైన పడే చెడు దృష్టి అంతా మన వెంట్రుకలకు అంటి ఉంటుంది. కనుక వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేస్తే చెడు దృష్టి వదిలిపోతుంది. తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో ఉత్తర వైపు ఉంటే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరుస్తుంది. పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయుడి ఫోటోని ఇంట్లో పెట్టకూడదు. మీ ఇంట్లో దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని తగిలించండి. ఈశాన్య దిక్కు ఈశ్వర స్థానం కాబట్టి ఈశాన్య దిశలో కూర్చొని ధ్యానం చేయటం వల్ల ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.